పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి 2వ తారీఖు సోమవారం ఈనాటి దివ్య బలి పూజ పఠనాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పఠనము మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు. భక్తి కీర్తన 24వ కీర్తన 7వ వచనం నుండి 10వ వచనం వరకు. రెండవ పఠనము పౌలు గారు హెబ్రీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయం 14వ వచనం నుండి 18వ వచనం వరకు. లూకా సువార్త 2వ అధ్యాయం 22వ వచనం నుండి 32వ వచనం వరకు వాక్యాన్ని చదువుకుని ధ్యానించుదాం. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమందు పడక పూర్వం దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. యెరూషలేము దేవాలయము శిశు సమర్పణ. మోషే చట్ట ప్రకారం వారు శుద్ధి గావించుకోవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలేను అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకుని పోయిరి. చట్ట ప్రకారం 1 జత గొవ్వలనైనను 2 పావురం పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచ్చటకు వెళ్ళిరి. ఆ దినములలో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఒకడు ఉండెను. అతడు ఇజ్రాయేలు రక్షణకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందు ఉండెను. ప్రభు వాగ్దానం చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణ చే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకొని రాగా సిమియోను ఆ బాలుని హస్తంలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారం ఈ దాసుని యొక్క సమాధానంతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణమును కనులారా గాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు. నీ ప్రజలను ఇజ్రాయేలీలకు మహిమను చేకూర్చు వెలుగు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు తల్లి శ్రీ సభ బాలయేసు సమర్పణ పండుగను కొనియాడుతూ ఉండగా క్రీస్తు జయంతి పర్వదినమును కొనియాడి నేటికి 40 దినములు. మోషే చట్టానుసారం శుద్ధీకరణ దినములు గడిచిన పిమ్మట మరియు యోసేపులు బాలయేసును దేవాలయంలో సమర్పించిరి. యోధ ఆచారములు సంప్రదాయములను అనుసరించారు. బాలుడైన యేసు యెరూషలేము దేవాలయంలో దేవునిగా సాక్షాత్కరించిన సమయం ఇది. 40 రోజులు పసిబిడ్డను తల్లిదండ్రులు మరియు యోసేపులు దేవాలయంలో సమర్పించిన పండుగ ఇది. ఈ పండుగను శుద్ధీకరణ మాత పండుగ అని కూడా పిలుస్తాం. పాత నిబంధన గ్రంథంలో ఆదేశించబడిన కార్యాలను మరియు యోసేపులు త్రికరణ శుద్ధిగా ఆచరించారు. మొదటిది ప్రసవించిన స్త్రీ అనుసరించాల్సిన విధులను గురించి లేవీకాండం 12వ అధ్యాయం చెబుతూ ఉంది. ఏ స్త్రీ అయినా మగబిడ్డకు జన్మనిస్తే 40 రోజులు శుద్ధిని కోల్పోతుంది. మొదటి 8 రోజుల తర్వాత బిడ్డకు సున్నతి చేసి నామకరణం చేయాలి. మరో 33 రోజులు అనగా 40వ రోజున తల్లి శుద్ధీకరణ గావించుకోవాలి. సంపూర్ణ దహన బలి కొరకు గొర్రె పిల్లను, పాప పరిహార బలికి గువ్వలను లేదా పావురములను బలి ఇవ్వవలెను. పేదవారైతే గొర్రె పిల్లకు బదులుగా 1 జత పావురములను గాని 1 జత గువ్వలను గాని సమర్పించాలి. మరియు యోసేపులు 1 జత గువ్వలను అర్పించారు. తల్లి శుద్ధీకరణ పొందింది. శుద్ధీకరణ తరువాత ప్రసవించిన స్త్రీ దేవాలయంలో ప్రవేశించవచ్చు. పవిత్ర వస్తువులను తాకవచ్చు. రెండవది, నిర్గమకాండంలో దైవాదేశం ప్రకారం ప్రతి తొలిచూలు బిడ్డ దేవునికి సమర్పించబడాలి. ఆ తర్వాత ఆ బిడ్డను 5 వెండి నాణెంలో చెల్లించి విడిపించుకోవాలి. నిర్గమకాండం 13వ అధ్యాయం
1వ వచనం. ఇజ్రాయేలీలలో పుట్టిన తొలిచూలు సంతతినెల్లా నాకు అంకితం చేయుము. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మీ తొలిచూలు మగబిడ్డలందరినీ వెల ఇచ్చి విడిపించుకోవలేను. ఈ 2 విధములను నెరవేర్చడానికి మరియ యోసేపులు దేవాలయంలో తమ బిడ్డతో కలిసి యెరూషలేము దేవాలయంలో ప్రవేశించినప్పుడు అక్కడ రక్షకుని రాక కొరకు ఎదురు చూస్తున్న సిమియోను ప్రవక్త అన్నాలిద్దరూ దైవ సాక్షాత్కారాన్ని పొందారు. అందుకే సిమియోను అన్నలిద్దరూ దేవుని చేత ఎన్నుకోబడ్డారు. యేసు జీవితంలో ఈ ప్రధాన ఘట్టానికి ప్రధాన సాక్షులయ్యారు. ఈ పండుగ మనకు ఒక ప్రశ్న వేస్తుంది. మన జీవితానికి కూడా దేవుని చేతుల్లో సంపూర్ణంగా అర్పిస్తున్నామా? బాలయేసు ప్రపంచానికి వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగు మన హృదయాల్లో వెలిగితే అహంకారం కరిగి ప్రేమ పెరిగి సేవ జీవనశైలిగా మారుతుంది. మన ఆలోచనలు, మాటలు, కార్యాలు అన్నీ దేవుని చిత్తానికి అంకితం చేద్దాం. బాలయేసు సమర్పణ మనకు 3 ముఖ్యమైన సత్యాలను గుర్తు చేస్తుంది. విధేయత, దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడటం. వినయం, దేవుని ఎదుట చిన్నవారమై ఉండటం. వెలుగు, యేసు మన జీవితాలు వెలుగుగా ఉండటం. ఈ పండుగను క్యాండిల్ మాస్ అని కూడా అంటాం. కొవ్వొత్తి వెలుగు మన జీవితాల్లోని చీకటిని తొలగించే యేసు సన్నిధిని సూచిస్తుంది. బాలయేసు సమర్పణ పండుగ 7 రోజులు ఒక్కొక్క ధ్యానాంశంగా భక్తులు ధ్యానించి దీవెనలు పొందుకుంటారు. అవి 1వ రోజు విధేయతతో సమర్పణ. లూకాసు సువార్త 2వ అధ్యాయం 22వ వచనం. మరియమ్మ యోసేపు దేవుని ధర్మశాస్త్రానికి సంపూర్ణ విధేయత చూపించారు. బాలయేసును దేవాలయానికి తీసుకువెళ్ళడం వారి విశ్వాసానికి నిదర్శనం. విధేయత అనేది బలవంతం కాదు, ప్రేమతో చేసే అర్పణ. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుని ఆచరించినప్పుడు మన జీవితం ఆశీర్వదింపబడుతుంది. 2వ రోజు వినయ హృదయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 24వ వచనం. పేదల అర్పణ అయిన పావురాలను మరియమ్మ సమర్పించింది. దేవుని ఎదుట వినయం ఎంత విలువైందో తల్లి మరియ నేర్పిస్తుంది. దేవుడు గొప్ప దాన్ని కన్నా స్వచ్ఛమైన హృదయాన్ని చూస్తాడు. వినయం మనలను దేవునికి దగ్గర చేస్తుంది. 3వ రోజు యేసు లోకానికి వెలుగు. లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనం. సిమియోను యేసును జనములన్నిటికీ వెలుగు అని ప్రకటించాడు. యేసు వెలుగు మన జీవితాల్లో చీకటిని తొలగిస్తుంది. ఆయన వెలుగులో నడిచినప్పుడు భయం, నిరాశ దూరమవుతాయి. 4వ రోజు నిరీక్షణలో విశ్వాసం. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం. సిమియోను సంవత్సరాల పాటు రక్షకుని కోసం నిరీక్షించాడు. దేవుని వాగ్దానాలు ఆలస్యమైనా తప్పక నెరవేరుతాయి. నిరీక్షణలో విశ్వాసం అవసరం. 5వ రోజు ప్రార్థనా జీవితం. లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనం. అన్న నిరంతరం ప్రార్థనలో జీవించింది. ప్రార్థన మనలను దేవునితో ఏకం చేస్తుంది. ప్రార్థన లేని జీవితం శక్తి లేనిది. 6వ రోజు కుటుంబ సమర్పణ. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. నేనును నా కుటుంబమును యెహోవాను సేవించెదము. బాలయేసు సమర్పణ ఒక కుటుంబ చర్య. కుటుంబం దేవునికి అర్పితమైనప్పుడు ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి. 7వ రోజు సంపూర్ణ సమర్పణ. రోమీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనం. మీ శరీరాలను జీవన బలిగా అర్పించుడి. బాలయేసు సమర్పణ మనలను సంపూర్ణంగా దేవునికి అంకితం కావాలి అని పిలుస్తుంది. మన జీవితం దేవుని మహిమకై ఉండాలి. బాలయేసు భక్తి నేడు ప్రపంచమంతా ప్రసిద్ధి చెందింది. ఈ అద్భుత బాలయేసు స్వరూపం తొలుత స్పెయిన్ దేశానికి చెందింది. ఇది స్పెయిన్ రాజవంశానికి చెందిన మరియా మాన్రైక్విజే దే లారా వద్ద ఉన్నట్టు తెలిసింది. ఈమె తన కూతురు యువరాణి ఫొలక్సీనాను
బొహేమియా, ఇది ఇప్పుడు జెకోస్లోవేకియా భూభాగం, రాకుమారుడు లోబోకోవిచ్కు ఇచ్చిన కళ్యాణం జరిపిన సందర్భంగా ఈ అద్భుత స్వరూపాన్ని కానుకగా నూతన దంపతులకు ఇచ్చింది. ఇది చెక్కతో మలచబడి మైనం పోయబడి స్పెయిన్ కళా అందాలని సంతరించుకుంది. 19 అంగుళాల ఎత్తుంది. రాచరికపు దుస్తులు చుట్టబడి ఎత్తబడిన కుడి చేత్తో ఆశీర్వదిస్తున్నట్లును, ఎడమ చేతిలో గుండ్రని భూమి దాల్చి వారి శౌర్య భౌమాధికారం నాకు చిహ్నంగా తోస్తుంది. ముఖాకృతిలో కనికరము, అనుగ్రహం, తేజస్సు ప్రస్ఫుటమవుతుంది. రాజులు తయారు చేయించిన విగ్రహం కావడాన రాజదుస్తులు రాజభరణాలతో సొమ్ముల బాలయేసుగా కనబడుతుంది. ఈ బాలయేసు అద్భుత స్వరూపం శతాబ్దాల తరబడి మరియు నేటికి జెకోస్లోవేకియా రాజధాని ప్రేగ్ నగరంలో ఈనాటి కార్మెల్ మఠమునకు చెందిన పరిశుద్ధ విజయమేరీ మాత గురుమండల దేవాలయంలో ప్రతిష్టమై ఆరూపంగా ప్రభు పూజలు అందుకుంటూ ఉన్నారు. క్రీస్తు శకం 1637 ప్రాంతంలో బాలయేసు భక్తి ప్రారంభకుడు ఫాదర్ సిరిల్ గారు ఒకరోజు అద్భుత బాల యేసు స్వరూపం ఎదుట మోకరిల్లి ప్రార్థిస్తూ ఉండగా వారికి ఈ మాటలు వినబడ్డాయి. నీవు ఎంత అధికుడిగా నన్ను ఆరాధిస్తే అంత అధికముగా నేను నిన్ను ఆదరిస్తా. ఈనాటి నుండి భక్తులు అధికముగా రాసాగారు. మనం కూడబెన్న పాలతో అనేక వ్యాధి నివారణలు, మేలు, శాంతి, సమాధానాలు పొందుకుందాం. దయగల బాలయేసు మనలందరినీ కాచి కాపాడునగాక. ఆమేన్. దయగల దేవ బాలయేసు మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. మేము ఎల్లప్పుడూ కూడా మీ యొక్క మృదు మధురమైన హస్తాలతో దీవించి